పార్వతీపురం మన్యం జిల్లాలో యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ వద్ద వందల మంది రైతులకు యూరియా పంపిణీ కోసం అధికారులు టోకెన్లు ఇచ్చారు. మిగిలిన వారికి అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు చిన్న బొండపల్లిలో గంటల తరబడి క్యూలో నిల్చుని పడిగాపులు పడుతున్నారు. ఇంత కష్టపడ్డ ఎకరానికి ఒక బస్తాని అందచేయడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో యూరియా కోసం అన్నదాతల కష్టాలు ఆగడం లేదు. గంపలగూడెం మండలంలోని గుళ్లపూడి సొసైటీ వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు పడలేక చెప్పులను క్యూ లైన్లో పెట్టి తమ వంతొస్తే యూరియా తీసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. సొసైటీ పరిధిలో 330 బస్తాలు రాగా వందలాది మంది రైతులు తరలి వచ్చి ఎండలో పడిగాపులు కాస్తున్నారు. ఇంత కష్టపడ్డ రైతుకు ఎరువు మాత్రం దక్కడం లేదు. దీంతో అటు పాలకులు ఇటు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు రైతన్నలు. శ్రీకాకుళం జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. గంటలు రోజులు గడిచిపోతున్నాయి. అయినప్పటికీ కూడా ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం వద్ద భారీ క్యూతో తమలో తామే తోసుకుంటున్నారు. ఈ తోపులాటలు అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సకాలంలో పంటకు ఎరువు వేయకపోవడంతో ఎక్కడ తమ కష్టం నేల పాలవుతుందోనని పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు కుప్పగా మారుతుందని దిగులు చెందుతున్నాడు రైతన్న. యూరియా కష్టాలతో ప్రభుత్వంపై అగ్గి మీద గుగ్గిలంలా మండిపడిపోతున్నారు రైతులు. రైతే రాజుని గొప్పగా మాట్లాడే లీడర్లకు తమ గోస పట్టడం లేదని నిప్పులు చెరుగుతున్నారు. ఎరువుల పంపిణీ సక్రమంగా చేయడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రైవేట్ డీలర్లకు బ్లాక్లో తరలిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ కార్డు 1B అంటే ఎకరాకి ఒక కట్ట యూరియా ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వడం లేదని ఫైర్ అవుతున్నారు. మనం మా కౌలు చేసినటువంటి రైతులకు కూడా ఏది ఉపకారం లేకపోతున్నాం. ఎలా వ్యవసాయం చేయగలం? ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏం చేస్తాం? వీళ్ళంతా ఇచ్చేది ఇక్కడికి వస్తే ఇక్కడ అది లేదు ఇది లేదు. మాది 3 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాలు ఒకటే వేస్తాం అంటాను. ఏం చేస్తాం? ఇంత ఘోరం ఎవడూ లేదండి సార్. పరిస్థితి ఎందుకనంటే ఎరువులు ఎక్కువ రైతులు వాడేస్తారని చెప్పి సెంట్రల్ నుంచి తగ్గించారు. అది తగ్గించడానికి అనేది ఇప్పుడు ఆ పూర్తిగా లేకపోతుంది. ఇప్పుడు చివరలు అంటున్న ఊళ్ళకి పూర్తి గుండె లేదు. ఎవడైతే అందుబాటులో ఉంటుంటే వాడికి వస్తుంది. తత్మరి అయితే అలా ఉడిసి తెల్లముఖం వేసుకొని చూడడం తప్ప వాడికి ఎరువు లేదు. 1B ఉంటే ఒకటి ఇస్తాను, 1B లేకపోతే అదే కన్నా. రైతులు ఓవైపు యూరియో రామచంద్ర అంటూ అవస్థలు పడుతుంటే అధికారులు మాత్రం ఎలాంటి యూరియా కొరత లేదని చెప్తున్నారు. రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు జిల్లాలో సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయన్నారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. 2025 ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు జిల్లాలో వరి ఇతర పంటలు కలిపి సుమారు 3,73,000 ఎకరాల్లో సాగు కొనసాగుతోందని చెప్పారు. దీనికి గాను 17,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేశామన్నారు. ఇప్పటివరకు రైతు సేవా కేంద్రాలు వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 10,244 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల ద్వారా 11,400 మెట్రిక్ టన్నులు, మొత్తంగా 21,000 మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేశామని తెలిపారు. ఒకవైపు మనం యూరియా ఫార్మర్స్కి ఇప్పటికీ మనం ఎక్కువ ఇచ్చాం. రెండో వైపు మన దగ్గర నానో యూరియా కూడా RSK లెవెల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఆ నానో యూరియాకి ఒక ½ లీటర్ బాటిల్ ఈక్వల్ టు 1 బ్యాగ్ ఆఫ్ యూరియా. దీనికి ప్రైస్ కూడా చూస్తే 220 రూపీస్. అంటే మనకి యూరియా ఒక బస్తా ఒక 267 అంటే 67 ఉంటే మనకి నానో యూరియా ఇంకా తక్కువలో దొరుకుతుంది. సో కాబట్టి ఒకవైపు మన దగ్గర యూరియా సరిపడా ఉంది, ఇంకొక వైపు నానో యూరియా కూడా మన దగ్గర మన RSKస్లో అలాగే ప్రైవేట్ డీలర్ షాప్స్లో కూడా ఉన్నాయి. ఒకవైపు మనం యూరియా ఫార్మర్స్కి ఇప్పటికీ మనం ఎక్కువ ఇచ్చాం. రెండో వైపు మన దగ్గర